వారు కడుపులో ఉన్నప్పుడే వారు కొట్టుకుంటున్నారు. అలా గొడవ పడుతూ ఉన్నప్పుడు ఆ తల్లి భరించలేక, నొప్పికి తట్టుకోలేక మరలా దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా ఏంటయ్యా నా కడుపు బహుభారముగా పెయిన్ వస్తుంది, నొస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, ఏం జరుగుపోతుందో తెలియదు. ఇప్పుడులాగా అప్పుడు స్కానింగ్స్ లేవుగా, ఏదైనా జరుగుతుందేమో తెలుసుకోవడానికి. దెర్ వాజ్ నో స్కానింగ్, బట్ లార్డ్ గాడ్ ఈజ్ ఎ స్కాన్. హల్లెలూయా. సో దేవుని దగ్గర వెళ్ళి, ప్రభువా ఏం జరుగుతుందో తెలియదయ్యా, బహుగా నొప్పితో భరించలేని స్థితిలో ఉన్నానయ్యా, నన్ను అయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు తెలియపరచని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలియపరచాడండి. ఆదికాండము 25:22. ఆమె గర్భములో శిశువులు ఒకడితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుటా ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగా వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను చూశారా, ఆమె కలిగిన సమస్యను బట్టి, కడుపు నొప్పిని బట్టి ఏం జరుగుతుందో తెలియదు, ఏం అవుతుందో తెలియదు, ఆ కష్టాలు సమస్యలో ఎక్కడికి వెళ్తే బాగవుతుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నా దేవుని దగ్గర వెళ్తే నాకు ఏంటిదో దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు స్వస్థపరిచేవాడు అని చెప్పేసి దేవుని దగ్గర వెళ్ళి ప్రాధేయపడుతుంది, ప్రార్థన చేస్తుంది. ఏంటి ప్రభువా నొప్పికి కారణం ఏంటి ప్రభువా, ఎందుకు ప్రభువా నేను ఎందుకు బ్రతకాలి, ఇంత భారమైన ఘోరమైన నొప్పితో ఇంకెందుకు ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఏమంటున్నాడు చూద్దాము రండి. అప్పుడు ఈ విషయమై యెహోవాను అడగగా అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు. 2 జనములు అంటే ఇద్దరు, ఎస్ కలవు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనము పదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. సో వాళ్ళిద్దరూ కవలలు పుట్టేశారు. మొట్టమొదటిసారిగా కవలలు పుట్టడం అనేది ఇక్కడే. ఎప్పుడైతే ఆ కవలలు పుట్టారో మొదటిగా ఏశావు వస్తున్నప్పుడు ఆ ఏశావు కాళ్ళను మడిమడి పట్టుకొని యాకోబు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఏశావు బయట వచ్చాడు. వచ్చిన తర్వాత కాలు పట్టుకొని ఎవడొచ్చాడు? యాకోబు. సో ఏశావుకి ఎందుకు ఏశావు అని పేరు పెట్టాడయా అంటే, వాళ్ళంతా రోమలతో ఆయన పుట్టాడు కాబట్టి ఏశావు అని చెప్పేసి పేరు పెట్టారు ఎవరు? తల్లిదండ్రులు. అదే రీతిగా యాకోబు అని ఎందుకు పేరు పెట్టారయ్యా అంటే, ఆయన మడమ పట్టుకొని బయటకు వచ్చాడు అనే అర్థం వచ్చింది. సో ఇంకో అర్థము మోసగాడు అని. ఎస్, ఇద్దరికి పేర్లు పెట్టి ఏశావు వేటకు వెళ్ళేవాడు. అదే రీతిగా యాకోబు ఏమో గొర్రెలు కాసేవాడు. ఒకరికి ఒకరు పని అప్పగించాడు తండ్రి. యాకోబు గొర్రెలు కాసేవాడు, ఏశావు ఏమో వేటకు వెళ్ళేవాడు. సో జాగ్రత్త గ్రహించండి, చాలా మంది బోధించే విధానం ఏంటంటే యాకోబు ఎవరు? మోసగాడు కదా. పేరులో అర్థం మోసగాడు అని ఉంది, కానీ యాకోబు వాస్తవంగా మోసగాడు కానే కాదు. చాలా మంది సేవకులు ఈ రోజులో కూడా యాకోబు మోసగాడు అని మోసగాడంట. ఎక్కడ మోసం చేశాడు ఆయన కదా. ఒకరోజు ఏశావు తన వేటకు వెళ్ళి ఆ వేటలో ఏమి దొరకక సో ఇంటికి తిరిగి వచ్చాడు. యాకోబు ఏమో తల్లి దగ్గర ఉండి చక్కని వంటలు ఉన్నాడు. ఆ రోజు చిక్కుడుగాయ కూర వండుతున్నాడు. వాస్తవంగా చిక్కుడుగాయ కూర ఎలా పచ్చగా ఉండాలి కదా. ఆయన మామిడి కాస్త ఎర్రగా మసాలా ఎక్కువ వేసాడు, కారం ఎక్కువ వేసాడు కావచ్చు.
అది కాస్త ఎర్ర ఎర్రగా కనిపిస్తుంది. అది ఎప్పుడైతే ఏశావు వచ్చాడో జాగ్రత్త గ్రహించండి, అది చూసినప్పుడు తమ్ముడా అది ఏంటో ఎర్రగా కనిపిస్తుందిరా, అది కాస్త నాకు పెట్టవా, పుణ్యం ఉంటుంది అని చెప్పేసి అడిగితే నో నేను ఇవ్వను. అరే నేను చచ్చిపోయే విధంగా ఉన్నాను రా, ఒకసారి చూద్దాం రండి. 30 వచనం, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము. ఎదోము అంటే ఏంటంటే ఎర్రని వాడు, రైట్? సో అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా. జాగ్రత్త గ్రహించండి, ఎందుకు జ్యేష్ఠత్వమును యాకోబు అడుగుతున్నాడయ్యా అంటే, జ్యేష్ఠత్వము అనగా పెద్దవాడికే ఇంట్లో అధికారం ఉంటుంది, పెద్దవాడికే జ్యేష్ఠత్వము పాలు కూడా ఉంటుంది. ఆ జ్యేష్ఠత్వంలో ఉంటే మూడవదిగా ఆ జ్యేష్ఠత్వుల ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆ జ్యేష్ఠత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆ జ్యేష్ఠత్వంలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అదే సత్యాన్ని బహుశా యాకోబు గ్రహించాడు కావచ్చు. ఎప్పుడైతే కొంచెం నాకు పెట్టు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నేను పెడతా, నేను ఇస్తాను కానీ, నా కూర ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఏశావు ఏమంటాడు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనను. చూశారా, నేను చచ్చిపోబోతున్నారా బాబు, నేను ఆకలితో అలమటిస్తున్నాను, ఆ వేటకు వెళ్ళి పరిగెత్తి అటు వెళ్ళి ఇటు వెళ్ళి అలసిపోయి ఆకలితో అలమటిస్తున్నారు, చచ్చిపోబోతున్నారు రా, కనీసము ఎర్రగెర్రగున్నది పెట్టరా అంటే, నో నువ్వు జ్యేష్ఠత్వం ఇస్తే నేను ఇస్తా అన్నప్పుడు ఏ సమయమో తెలుసా, సరే నేను చనిపోవడం కంటే ఈ జ్యేష్ఠత్వం నీకు ఇస్తానులే అని చెప్పేసి అన్నాడు. అబ్బే అలా నేను తీసుకోను అన్నా, నీకు తెలుసా అందరూ నన్ను మోసగాడు అనుకుంటున్నారన్నా, అందరూ నన్ను మోసగాడు అని చెప్పేసి అంటారు. ఒకవేళ ఈ జ్యేష్ఠత్వము నాకు ఇచ్చావని ఎవరైనా అన్నట్లయితే ఎవరు నమ్మరు. తర్వాత నువ్వు నాకెప్పుడు ఇచ్చావురా అని 10 మందిలో అంటే నీ మాటే నమ్ముతారు, ఎందుకంటే నా పేరులోనే మోసం ఉంది కాబట్టి, నన్ను అందరూ మోసగాలంటారు కాబట్టి నేను నీకు కూర ఇవ్వాలి అంటే ఈ జ్యేష్ఠత్వము నాకు ఇచ్చే విధానము నువ్వు నాకు ప్రమాణం చేయాలి. ఏంటట, ఇదిగో ఈ కూర మీద ప్రమాణం చేసి నా జ్యేష్ఠత్వము నీకు ఇస్తున్నాను, నీ కూర నేను తీసుకుంటున్నాను, దీనికి యెహోవా అని చెప్పేసి ప్రమాణం తీసుకొని నాతో ప్రమాణము చెయ్యమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మోసం చేసినట్టు ఉందా? నీ దగ్గర ఒక వస్తువు కొంటే, న్యాయంగా కొంటే నేను మోసగాన్యా? మరి ఈ విషయంలో యాకోబు మోసగాడు, మోసం చేసి జ్యేష్ఠత్వం తీసుకున్నాడు అని చెప్పేసి చాలా మంది అంటారు కదా. ఆయన దేవుని ఎదుట ప్రమాణం చేసి ఆయన తీసుకున్నాడు. జాగ్రత్త ఆలోచించండి. సో ఒక న్యాయముగా దేవుని ఎదుట భయభక్తులతో ఎస్ ఆయన అంటున్నాడు, ఒక ప్రమాణపూర్వకంగా ఇది జరగాలి అని చెప్పేసి ఆ జ్యేష్ఠత్వాన్ని ఆయన సంపాదించుకున్నాడు, రైట్? అదే రీతిగా ఎప్పుడైతే ఏశావు యాకోబు పెద్దవారయ్యారో, ఇస్సాకు కాస్త వృద్ధుడై కళ్ళు కనిపించని ఆ రోజుల్లో ఇస్సాకు ఓ కోరిక వచ్చింది. ఆ కోరిక ఏంటంటే చక్కని వేట మాంసం తిని పోదాంలే అని చెప్పేసి పెద్దోడిని పిలిపించాడు. పెద్దోడా ఏశావు, ఏం డాడీ, ఇదిగో నువ్వు వేట చేసి వేట మాంసం తీసుకొని వచ్చి చక్కగా కూర వండి నాకు పెట్టినడితే ఎస్ నేను దీవిస్తారా, నేను ఆస్వాదిస్తారా అని చెప్పేసి అన్నప్పుడు
ఎస్, నా డాడీ నన్ను ఆశ్రదం అంటే అంతకంటే ఎక్కేముంది అని చెప్పేసి, సరే డాడీ అని చెప్పేసి విల్లు తీసుకున్నాడు, వేటకు వెళ్ళాడు. ఆ ఈశాకు మాట్లాడిన ఆ విషయము ఎవరు విన్నారు తెలుసా? తల్లి విన్నది, రెబెకా విన్నది. విన్న చిన్న కుమారుడితో అంటుంది, చిన్నోడా యాకోబు, ఏంటి మమ్మీ విన్నావా డాడీ అంట ఏశావును దీవిస్తాడంట. ఎప్పుడు? ఆ వేట మాసం చక్కగా కూర తీసుకొని వచ్చి పెడితే దీవిస్తాడంట. అయితే మనం ఒక పని చేద్దాం. ఏంటి మమ్మీ? ఏం లేదురా, నువ్వు చక్కగా ఆ గొర్రెల్లో వెళ్ళి ఒక చక్కని గొర్రె వచ్చి దాన్ని నేను నా దగ్గర తీసుకుని వధించి చక్కగా కూర చేసి నీకు ఇస్తాను, మీ డాడీ దగ్గరకు వెళ్ళి అది ఇచ్చేయిరా అంటున్నప్పుడు యాకోబు అంటున్నాడు, అమ్మా తండ్రికి కళ్ళు కల్పించవు వాస్తవమే కానీ నా స్వరాన్ని గుర్తుపడతాడు కదమ్మా, అది వాస్తవంగా తప్పు కదమ్మా, అది నేను చేయలేను కదమ్మా అని అంటున్నాడు. అనగా తల్లితో ఏకీభవించాలా? తల్లి చేసిన తప్పుతో ఏకీభవించలేదు. చూద్దాం రండి ఒకసారి 27వ అధ్యాయం 12వ వచనం. అక్కడ ఒక మాట ఉంది, 12వ వచనం. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదికి శాపము గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. చూశారా? తల్లితో అంటున్నాడు, అమ్మా ఒకవేళ మా తండ్రి నన్ను తట్టి చూస్తే, నేను యాకోబు అని తెలిసినట్లయితే నేను నిజంగా వంచకుడుని అవుతాను కదమ్మా, నేను శాపనర్థాలు తెచ్చుకున్నాను కదమ్మా, ఆ ఆశీర్వాదాలు ఎటుపోతాయేమో కానీ శాపం వచ్చి భయపడతాయమ్మా, నేను చెయ్యలేము ఆ పని అని చెప్పేసి అంటున్నాడండి. అర్థమవుతా? అలా చెప్పిన తర్వాత తల్లి అంటుంది, వాస్తవంగా అట్లా కాదురా, అది ఏదో శాపము వస్తే నా మీద రానివురా, నువ్వైతే ఆ పని చేయరా కొడక అంటుంది. సో ఇప్పుడు ప్రశ్న, తల్లి తప్పు చేస్తుందంటారా? చెప్పాలి. తల్లి తప్పు చేస్తుందంటారా లేదా న్యాయంగానే మాట్లాడుతుందంటారా? తల్లి ఏమంటుంది తెలుసా? చదువుతాం రండి. నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎదుగు తీసుకొని రమ్మని చెప్పగా, యాకోబు ఒప్పుకోట్లా, ఆ తల్లితో ఏకీభవించట్లా, ఆ శాపం వస్తుంది, వంచకునిగా అవుతాను, మోసగాడవుతాను అని ఒప్పుకోవట్లా. కానీ ఒకవైపు చూస్తే తల్లి, మరి బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులను అని సన్మానించాలి, వారి మాట వినా తప్పదు కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వెళ్ళి వాటిని తన తల్లి ఎదుకు తీసుకొని వచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచి గల భోజనమునకు సిద్ధపరచను. చూసారా? వాస్తవంగా తల్లి తప్పు చేసిందేమో అనుకుంటాం కానీ వాస్తవ శిశులైన చరిత్ర యాకోబుకి చెప్పలా. ఏమని? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఎప్పటికైనా యాకోబే ఆశ్రయించబడతాడు. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు రిబెకాకు బయలుపరిచాడు, హూ ఇస్ ద బ్లెస్సెడ్ పర్సన్, ఎవరు ఆశ్రయించబడే వ్యక్తి అని చెప్పేసి. కాబట్టి ఈ చరిత్ర అంతా ఆయనకు చెప్పలేదు కాబట్టి తప్పంటారా? తల్లి యొక్క మాట విన్నా యాకోబు వెళ్ళి చక్కగా గొర్రెడు తీసుకొచ్చి దాన్ని వధించి కూర చేసి తండ్రి దగ్గరకు వెళ్ళి అంటున్నాడు, తండ్రి ఎవరు నాయన నీవు? నేను ఏశావును అన్నాడు ఆయన. నీ గొంతులో ఏదో తేడా ఉందే, ఒకసారి దగ్గర నిన్ను తడివి చూస్తా అన్నప్పుడు తల్లి ఎంత చక్కగా జ్ఞానంతో ముందే రోమలు కలిగిన వాడు కదా ఏశావు, తడివి చూస్తే మొత్తం. సో తర్వాత ఆ యొక్క భోజనం, ఆ వేట మాసము లేదా ఆ యొక్క యాకోబు తీసుకొచ్చిన ఆ మాసం తిని యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. 26 నుంచి. ఆ తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమన్నెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతని
దీవించి ఇట్లా అనేను. చూశారా ఎట్లా అంటున్నారు? చూస్తారా? అద్భుతం. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చెని సువాసన వలె ఉన్నది. వాస్తవంగా చేపలు పట్టేవాడు చేపల వాసన వస్తాడు కదా. సో అదే మటన్ చికెన్ కోసేవాడి దగ్గర అదే వాసన వస్తుంది కదా. పెట్రోల్ పోసేవాడి దగ్గర పెట్రోలే వాసన వస్తుంది. కానీ ఈయన గొర్రెలు కాసేవాడు కదా, గొర్రె వాసనమైన రావాలి, ధరించిన ఈ వాసన అయినా రావాలి. కానీ ఎలాంటి వాసన వచ్చిందట ఇస్సాకుకు? ఇదిగో నా కుమారుని సువాసన ఎలా ఉందంట? యెహోవా దీవించిన చెని సువాసన వలె ఉన్నది. ఆకాశమంచున భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. దీవెనలు మొదలు పెట్టాడు. ఎలాంటి సువాసన వచ్చింది? దిస్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. చాలా మంది అంటారు యాకోబు మోసగాడు. బైబిల్ ఎక్కడ మోసగాడు ఉందంటారా? ఈసాకు ఆశ్రదించాడు. ఆశ్రదించిన తర్వాత ఈయన పక్కకెళ్ళాడు. ఆ లోపే ఏశావు పరిగెత్తుకొని టక 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 ఆ వేట మాసాన్ని వధించి చక్కని కూర చేసి, డాడీ ఇదిగో వచ్చాను. ఎవర్రా నువ్వు? నేను డాడీ ఏశావు. అదేంట్రా, ఇంతకు ముందే కదా నువ్వు వచ్చావు, ఇంతకు ముందే కదా నువ్వు ఇచ్చిన ఆ యొక్క మాంసం తిన్నాను అని చెప్పేసి. అంటే ఏం డాడీ, ఏం మాట్లాడుతున్నావు డాడీ? నేను రావడం ఏంటి డాడీ? నేను ఇప్పుడే కదా వచ్చేసా అని చెప్పేసి ఆయన, నేనైతే అన్ని దీవెనలు ఇచ్చానురా అని అర్థమైంది. నాకు బదులుగా నా తమ్ముడు వచ్చాడో. డాడీ నన్ను ఖచ్చితంగా దీవించు డాడీ అని మారం చేస్తే ఇంకెక్కడ అన్ని దీవెనలన్నీ యాకోబుకి పోయాయి. సో ఈయనకు వచ్చిన అన్ని దీవెనలు ఎలాంటి అంటే అన్ని శాపనార్థాలే. ఇంకేం దీవులు అన్ని వచ్చిపోయాయి కదా. ఉన్న దీవులన్నీ కుమ్మరించాడు యాకోబు మీద. ఆయనకి ఏ దీవెన లేదు. నా తమ్ముడు నన్ను మోసం చేశాడు, నా దీవెనల్ని పొందుకున్నాడు అని చెప్పేసి అనుకున్నాడో ఆయనపై పగపట్టడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు తల్లి రిబకా యాకోబుతో అంటుంది, ఏమనంటుంది? నువ్వు మీ మామైన లాబానింటికి వెళ్ళు అంటున్నప్పుడు ఈసాకు కూడా పిలిచి ఏమన్నాడు తెలుసా? ఈసాకు తెలియదా? ఈసాకు రేయ్ మోసం చేశావు కదరా అని అనాలి కదా. అన్న దీవులను నువ్వు పొందుకున్నావు కదరా అని అనాలి కదా. 28లో ఏముంది? ఈసాకు యాకోబుని పిలిచి ఏమంటున్నాడు? నీవు కనాను కుమార్తెలలో ఎవరినైనా వివాహం చేసుకునకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లి తండ్రి అయిన బెతియేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేయునని విస్తరింపజేసి నీవు పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రాహామునికి ఇచ్చిన ఆ దేశము నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రాహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక. చూశారండి, డాడీకి తెలుసు కదా. అయినప్పటికీ కూడా పిలిపించి మరలా అబ్రహాంకు ఇచ్చిన ఆ స్వాస్యము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని అది దీవించి ఆయన్ను పంపించాడండి. ఎస్, అర్థమవుతుందంటారా? అలా అక్కడి నుంచి యాకోబు ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్నప్పుడే యాకోబు అద్భుతమైన 3 అనుభవాలు ఆ యాకోబుకు కలిగాయి. ఆ 3 అనుభవాలు ఏంటో చూద్దాం. మొదటిగా ఆయన పరిగెడుతూ అనగా ఆ యొక్క పద్దనరాములో అలా వెళుతుండగా అక్కడ బేతేలు అనే స్థలంలో ఆయన చీకటైంది ఆయనకు. కాబట్టి ఆయన అక్కడ నిద్రపోయాడు. బేతేలు అనే స్థలము గుర్తుందంటారా? అబ్రహాము మొట్టమొదటిసారిగా బలిపీఠం కట్టింది బేతేలులో. అదే స్థలములో
మరలా యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చి అక్కడ పడుకోవడానికి మంచాలు ఉన్నాయా? నో. అయితే ఒక రాయి తీసుకొని ఆ రాయి మీద తల పెట్టుకొని ఆ రాత్రంతా పడుకున్నాడు. ఆ ఆ రాత్రిలో ఆయనకు దర్శనం వచ్చింది, ఆ కళ వచ్చింది. ఆ ఒక నిచ్చెన చూస్తున్నాడు. ఆకాశం నుంచి భూమికి ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనిపించారండి. ఎంత అద్భుతం! ఎప్పుడైతే ఆ స్థలములో ఆ యొక్క దర్శనమును యాకోబు చూశాడో, ఎస్, లేచి ఆయన ఏం చేశాడో చూద్దాము రండి. ఆది కాండము 10 చదువుదాం రండి ఒకసారి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి, పైన చదివినట్టే మీకు చదవండి. 12 నుంచి ఏముందంటే, ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశము అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను యెహోవాను, నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదనని, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదని, ఎస్, నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, దేవుడు ఆ కల దర్శనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నిజముగా దేవుడు మాట్లాడతాడంటే ఎస్, కల దర్శనం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అదే దర్శనాన్ని చూశాడు. ఎప్పుడైతే ఆ దర్శనం చూశాడో యాకోబు అంటున్నాడు, యాకోబు నిద్ర లేచి నిత్యముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అని నమ్మాడు. ఏమైనా కనిపించిందా? కలలో ఆ దేవుడు మాట్లాడిన మాటలు విని ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించి ఒక తీసుకొచ్చిన బండ మీద నూనె పోసి, ఎస్, చూద్దాం 16. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంత భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అని చెప్పేసి 19, అతడు ఆ స్థలమునకు బెతేలు అని పేరు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండేను, వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకును వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండెను, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము ఆగును, నీవు నాకిచ్చు యావత్తులో నేను 10వ వంతు నిత్యముగా చెల్లిస్తానని మొక్కుబడి చేశాడు. చూశారా? అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా, ఇదిగో ఈ మార్గంలో క్షేమకరంగా నేను వెళ్ళి మరలా నా తండ్రి ఇంటికి నేను తిరిగి క్షేమంగా వచ్చినట్లయితే, నేను వెళ్ళు ప్రతి చోట నాకు తినడానికి తిండి, తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రములు, ఉండడానికి నివాసము, చక్కగా నన్ను చూసుకొని మళ్ళా క్షేమంగా వచ్చినట్లయితే నేను నాకిచ్చిన యావత్తులో 10% 10% నీకు ఇస్తాను అని ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్తున్నాడు. చూశారండి? 10% ధర్మశాస్త్రం రాయబడక మునిపే దేవునికి 10% ఇచ్చినట్లుగా అబ్రహాము 10% ఇచ్చాడు, యాకోబు 10% ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి కూడా 10% వద్దు అని చెప్పట్లా. ఎస్, అది 10% ఇచ్చి నువ్వు కలిగి ఉన్నా న్యాయమును నీతికి నీతిను కలిగి ఉండాలి, సో అవి చేసి ఇవి చేయాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు 10% గురించి ఎంత మాట్లాడుతున్నారంటే, అది ఏదో ఇవ్వద్దని చెప్పేసి, అది ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి. ఎక్స్క్యూజ్ మీ, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? 10% అంటే అందరూ కూడా
వారికి కలిగి ఉన్న దాంట్లో ఖచ్చితంగా 10% ఇవ్వాలి, 90% మనం వాడుకోవాలి. ఎంత గొప్ప దేవుడు అండి! 90% దేవుడు మనకి ఇస్తున్నాడు. చక్కగా తీర్మానం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. సో వెళ్తూ ఉన్నప్పుడు చక్కగా రాహేలు గొర్రెలకు నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు ఆ చక్కగా ఎట్ ఏ టైం ఫస్ట్ టైం లవ్ అంటారు కదా, పడిపోయాడు. ఇది నేను ఫలాని వ్యక్తిని, అంటే నువ్వు నా బంధువునిగా కదా అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళి, మామా మీ బిడ్డ అయితే నాకు నచ్చింది, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఈ వివాహం జరపాలంటే సరే ఓకే, మీరు ఎవరో కాదు కదా, నీవు 7 సంవత్సరాలు నాకు కొలువు చేయి, నాకు పని చేసి పెట్టు, 7 సంవత్సరమున నువ్వు ప్రేమించిన ఈ రాహేలు మీకు ఇస్తాను అని చెప్పేసి ఒడంబడిక చేసుకొని 7 సంవత్సరాలు కష్టపడుతున్నాడు. 7 సంవత్సరాలు ఎవరి కొరకు? రాహేలు కొరకు కష్టపడుతున్నాడు. అక్కడ మోసం ఉందంటారా? తెలియకుండా ప్రేమిస్తున్నారు అంటారా? అది ప్రేమ అంటే తల్లిదండ్రులకు వారి యొక్క అభిప్రాయం ఏమిటో తెలుసుకొని ఆ అభిప్రాయం ప్రకారంగా, ఒప్పందం ప్రకారంగా ప్రేమిస్తున్నాడు. మామకు అత్తకు ఒప్పందం ప్రకారంగా పనిచేస్తున్నాడు. అలా చేస్తూ 7 సంవత్సరాలు దాటిపోయాయి. ఎంత కష్టపడ్డాడో పాపం ఆ తల్లి కొరకు. అలా కష్టపడి 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. 7 సంవత్సరాలు గడిచిపోయి తర్వాత మామా 7 సంవత్సరాలు గడిచిపోయాయి మామా, సరే అని చెప్పేసి అప్పుడు అట్లా మధ్యలో ఒక తెర ఉండేది అన్నట్టు, ఒకరి ముఖము చూపించేవారు కాదు. సో మొత్తానికైతే పెళ్లి చేశాడు. పెళ్లి చేసి పొద్దున చూస్తే పక్కన మెల్లకన్నున్న లేయ ఉంది. ఏంటి మామా నన్ను అంత మోసం చేశావు? మోసం చేసింది ఎవరు? లాభం. మోసం పోయిందెవడు? యాకోబు. ఏం మామా ఇంత అన్యాయమా? నీ కూతురు కొరకు 7 సంవత్సరాలు పడని కష్టపడ్డా, తంటాలు పడ్డా, పోయి ఇలాంటి మోసం చేశావేంటి మామా అన్నప్పుడు ఆ మామ అంటున్నాడు, అల్లుడా, మహా యొక్క ఆచార్యము పెద్ద కూతురు ఉన్నప్పుడు చిన్న కూతురు ఇవ్వడం కష్టం కదా, కాబట్టి పెద్ద కూతురు ఇచ్చేసా అని చెప్పేసి అన్నప్పుడు, ఒకవేళ ఈ చిన్న ఆమె కావాలంటే మరో 7 సంవత్సరాలు కష్టపడు అన్నప్పుడు మరలా 7 సంవత్సరాలు రాహేలు కొరకు కష్టపడతాడండి. సో టోటల్గా 14 సంవత్సరాలు కష్టపడతాడు. కష్టాలు పడుతున్నప్పుడు జాగ్రత్త గ్రహించండి, ఎప్పుడైతే ఈయన గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయములో ప్రార్థనతో పాటు వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఆ బండ మీద నూనె వేసి ప్రార్థన చేశాడో అప్పటి నుంచి దేవుడు యాకోబును వెంటాడుతున్నాడు. హల్లెలూయా! యాకోబు మోసగాడు కాదు, వాళ్ళ మామ మోసగాడు. యాకోబు వాళ్ళ మామ ఎంత మోసం చేస్తున్నారా అంటే యాకోబును విపరీతమైన ఉన్న కాలిస్తే అంటే కూడా ఈయననే లాక్కుంటున్నాడు. ఏదో ఒక మాయ మాటలు చెప్తున్నాడు, లాక్కుంటున్నాడు, మోసపోతూనే ఉన్నాడు. అయినప్పుడు కూడా ఇలా ఉంటే బాగుండదులే అని చెప్పేసి ఆయన ఒక డిసిజన్కి వచ్చాడు. దానికంటే ముందు యాకోబు ఎవరు తెలుసా? ఒక యథార్థవంతుడు. కానీ లాభాను మాత్రము శకునములు చూసినప్పుడు ఇంతగా ఎదగడానికి కారణం ఏంటి అంటే, ఇదిగో శకునములు చూసినప్పుడు, ఇదిగో నీ ఇంటికి వచ్చాడు కుర్రోడు, ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి నువ్వు దీవించబడుతున్నావు. ఆయన అడుగు పడినప్పటి నుంచి నీ కుటుంబము నువ్వు దీవించబడుతున్నావు. సత్యాన్ని గ్రహించాడంట. ఎవరు? లాబాను. వాస్తవంగా ఈ యాకోబులో ఏముందండి? దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు యాకోబును ఎందుకు ఇష్టపడ్డాడు? ఎందుకు యాకోబును ఎంపిక చేశాడు? ఒక్క మాట చూద్దాం రండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన అనగా దేవుడు అంటున్నాడు, యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. వావ్! దేవుడిచ్చిన సాక్ష్యం యాకోబు గురించి. చాలా మందికి యాకోబు మోసగాడు అన్న వారికి, వాక్యము తెలియని వారికి ఇది దేవుడే అంటున్నాడు, యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము
చూడలేదు. అతని దేవుడని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యాకోబులో ఏ దోషం లేదు, ఏ పాపము లేదు, ఏ వ్యభిచారము లేదు, అన్యాయముగా మోసగించింది లేదు, ఆయన వంకర బుద్ధి లేదు, వంకర ప్రవర్తన లేదు, వంకర మాట లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త వింటున్నావా? యాకోబును ఎన్నుకోవడానికి కారణము ఆయనలో ఏ దోషము లేదు, ఆయన ఏ వంకర తత్వము లేదు, ఆయనలో ఏ శకనమును చూడలేదు. ఆయన ఏంటది? ఏ శకనము చూడకయు, కింద 22లో నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఏం లేదంట? యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఎస్, శకునము ఉండేది ఎవరు తెలుసా? లాబాను శకునము చూసేవాడు. కానీ ఆయనలో మంత్రము లేదు, ఆయన శకునము లేదు, ఆయనలో వంకర బుద్ధి లేదు, ఏ దోషము లేదు. ఆయనకు నేను తోడై ఉండి ఆయనను దీవించబోతున్నాడు అంటాడు. హల్లెలూయా. సో ఆయన ఎన్నుకోవడానికి కారణము ఇది యథార్థత. ఏ వంకరతత్వము లేకుండా, ఏ దోషము లేకుండా, ఏ లోక సంబంధమైన మంత్రాలు గాని శక్రువులు గాని తావకుండా, లోకం మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడ్డాడు. ప్రతి సిచ్యువేషన్ లో ఆయన దేవుని యందు ప్రార్థించినట్లుగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా ఏ దేవుడు కనిపెట్టాడు. పేరులో మోసం ఉంది, కానీ తల్లిదండ్రులు పై రూపాన్ని చూసి పేర్లు పెట్టారు. కానీ నేను ప్రకటించే ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు పై రూపము చూసే దేవుడు కాదు, గాని అంతరంగాన్ని చూసిన దేవుడు. హల్లెలూయా. పేరుకు మాత్రం మోసగానే కావచ్చు, గాని ఆ యొక్క జీవితంలో ఆయన మంచివాడు, మంచి భక్తుడు ఆయన. ఎస్, కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి. దేవుడు ఆయనను ఎంచుకున్నాడానికి కారణము ఆయనలో వంచన లేదు. బిలాము ప్రవక్త వచ్చాడు. వచ్చిన తర్వాత రాజా, నేను ప్రవచించే ముందు బలి ఇవ్వాలి అని చెప్పేసి బలి ఇచ్చి, ఆ బలి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన ప్రవచిస్తున్నాడు. ఒక్కసారి చూద్దాం రండి. ఎస్, అది 24వ అధ్యాయంలో, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచెను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు ప్రవచించేది? బిలాము ప్రవక్త, అన్య ప్రవక్త. ఎస్, ఎవరి గురించి ఈ ప్రవచనము? యాకోబు గురించి. మీకు తెలుసా అండి, యాకోబులో ఏమొస్తుంది? నక్షత్రము ఉదయించును. ఆ నక్షత్రము ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఒక కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నాడు దేవుడు, యాకోబు కుటుంబాన్ని. ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు దేవుడు, యాకోబును ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు యాకోబును? ఎందుకు యాకోబును దేవుడు ఎంపిక చేసి తన ఆ కుటుంబం ద్వారా ఆ సృష్టికర్త అయిన ఆ రాజు ఆ ప్రభుని యేసుక్రీస్తు ఈయన కుటుంబంలో పుట్టాలి, ఈయన వంశంలో పుట్టాలి. ఎస్, ఎందుకు అని మేము గ్రహించినట్లయితే, యాకోబు ఓ అద్భుతమైన యథార్థవంతుడు, చక్కని భక్తుడు. ఈ నక్షత్రము ఎక్కడ మరలా బయలుపరచబడిందో ఒక్కసారి చూద్దామా? ఇది ఇక్కడే ఉండండి. పేతురు రాసిన 2వ పత్రిక ఒక్కసారి చూద్దాం. 19వ వచనం చదువుదాం ఒకసారి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచనము మనకున్నదా? ఎక్స్క్యూజ్ మీ, అండర్లైన్ చేసుకోవాలి. ఇంతకంటే ఎవరు ప్రవర్తించింది? ఇది బిలాము ప్రవచించిన ప్రవచనము. క్రీస్తు పూర్వము దాదాపు 1500 సంవత్సరము ప్రవచించిన ఈ ప్రవచనము తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఎవరు రాబోతున్నాడు? సృష్టికర్త అయిన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు ఈ యాకోబు వంశంలో పుట్టబోతున్నాడు అని ప్రవచించాడు. ఎవరు? బిలాము. ఆ ప్రవచనము ఇక్కడ చూడండి. ఇంతటి స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. తెల్లవారి వేకో చుక్క మీ హృదయములో ఉదయించే వరకు. తెల్లవారి వేకో చుక్క అంటే నక్షత్రమే కదా. యాకోబులో నక్షత్రము యాకోబులో
ఉదహించును. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదహించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఎస్, ఆ నక్షత్రపై ఆ దేవునిపై, ఆ క్రీస్తు మాటలపై లక్ష్యం ఉంచినట్లయితే, ఎస్, భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దానిని వెంబడించినట్లయితే, నమ్మినట్లయితే నీకు మేలు జరుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి, యాకోబులో ఏ దోషము లేదు కాబట్టి యాకోబును దేవుడు ఎంపిక చేసుకొని సృష్టికర్త అయిన ఆ దేవుడే మరలా మానవ పాపములను తొలగించడానికి లోకానికి వచ్చినట్లుగా మేము చూస్తున్నాము. కాబట్టి సహోదరుడా, దేవుడు ఎవరు ఎంపిక చేసుకుంటాడంటే వంచన తత్వము లేని వారిని, వంకర బుద్ధి లేని వారిని, లోకం మీద ఆధారపడ్డ వారిని ఎంపిక చేసుకోడు. ఇష్టానుసారంగా జీవించే వారిని దేవుడు ఎంపిక చేసుకోడు. చాలా మంది మోసగాడు, యాకోబు అంటే మోసగాడిని దేవుడు ఎంపిక చేసుకుంటాడా? నో. ఆయన వంకర తత్వం లేనివాడు, దోషము లేనివాడు, మంత్రము లేనివాడు, శకనము చూడనివాడు. ఆయన దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి. 7 రోజులు లాబాను తరుముతున్నాడు, నా విగ్రహం దొంగలించామని. తరుముతూ ఉన్నప్పుడు జాగ్రత్త గ్రహించండి. తరుముతున్నప్పుడు దేవుడు ఒకరోజు తరుముతుండగా 7 రోజుల తర్వాత లాబాను కలలో వచ్చి, బిడ్డ జాగ్రత్త. ఎందుకు అంత జాగ్రత్త అంటే, లాబాను అంటున్నాడు, బిడ్డా నా సంగతి నీకు తెలియదు, నిన్ను ఖతం చేసి పడేస్తా. ఎందుకంటే కొన్ని రౌడీలను పట్టుకొని వేటాడుతున్నాడు. నా పిల్లలను, నా కుమారులను తీసి, నా ఆశ తీసి నువ్వు పరిగెడతావా అని చెప్పేసి. వాస్తవంగా అలా ఏమి కాదు, చక్కగా మర్యాదపూర్వకంగానే ఆయన వస్తున్నాడు. కానీ దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆ యొక్క లాబాను గుండెల్లో భయం పుట్టించి అక్కడి నుంచి ఆయన ఏమనుకోకుండా తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళాడు. భయం పుట్టించాడు, ఏమి చేయకుండా. కాబట్టి సహోదరుడా జాగ్రత్త గ్రహించండి. యాకోబు బేతేలులో ఆయన అనుభవము దేవునితో అనుభవము. హల్లెలూయా. ఇక్కడ లాబాను ఇంటిలో అనుభవం ఎలాంటి అనుభవం తెలుసా? అన్ని సమస్యలే, అయినా దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. మోసపోతున్నాడు, అయినా ఓపికతో ముందుకే సాగుతున్నాడు. ఆస్తి విషయంలో మోసం చేస్తున్నాడు, గొర్రెల విషయంలో మోసం చేస్తున్నాడు, కుమార్తెల విషయంలో లాబాను మోసం చేస్తున్నాడు. మోసపడుతూనే వస్తున్నాడు. ఇంటిలో లాబాను ఇల్లు సాదృశ్యంగా ఈ లోకం అయితే, బెతేలు దేవుని ఇల్లు. బెతేలు అనగా ఏంటి తెలుసా? దేవుని మందిరము. దేవుని ఇంటిలో ఎలా ఉంటుందంట? దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఆ దేవుని యొక్క అద్భుతమైన సత్యాన్ని ఆ బెతేలు అనుభవం ఆయన పొందుకున్నాడు. లాబాను ఇల్లు అనగా ఈ లోక సంబంధమైన అనుభవం కూడా, కష్టాలు, సమస్యలు, మోసపోబడ్డాడు, వెక్రించబడ్డాడు, బహుభయంకరమైన స్థితిలో తిట్టబడ్డాడు. అయినప్పుడు కూడా ఆయన యథార్థంగా ఆ దర్శనంతోనే ముందుకు సాగాడు. అలా ముందుకు వెళ్ళిన ఆయన మూడవ అనుభవము ఏంటి తెలుసా? మూడవ అనుభవం యబ్బక్కు నది దగ్గర అనుభవం. సో అందరినీ దాటిస్తూ చివరికి ఒక్కడికే మిగులుతాడు. ఎక్కడికి? మరలా తిరిగి వస్తున్నప్పుడు అన్నను కలవడానికి. భయం, అన్న కోపం చల్లారిందా లేదా అని చెప్పేసి వాళ్ళు మరలా తిరిగి వస్తున్నప్పుడు మూడు గుంపులుగా వారిని పంపుతారన్నట్టు. యాకోబుకు చాలా మంది అయ్యారు కదా, 2 భార్యలు అయ్యారు, ఉపపత్నులు కూడా ఇచ్చేశారు. సో కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి. సో వాళ్ళు వెళుతూ ఉండగా ముగ్గురిని పంపారు. మొదటి వారిని పంపారు, రెండో వారిని, మూడో వారిని 3 గుంపులుగా పంపారు. యాకోబు మమ్మల్ని పంపుతున్నాడు, ఇదిగో మీకు బహుమానం తీసుకొస్తున్నాడు అని చెప్పండి అని చెప్పేసి పంపితే చివరిగా ఒక్కడే మిగిలాడు. ఒక్కడే మిగిలినప్పుడు ఆ యబ్బక్కు నది దగ్గర ఆయన ఒక్కడే మిగిలినప్పుడు ఆ రాత్రంతా దేవునితో ఆయన పోరాడాడు. చూద్దామా? 32వ అధ్యాయము ఆదికాండము 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి
తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడుతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుతున్నది కనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనివ్వనెను. ఆయన, నీ పేరేమి అని అడగగా అతడు, యాకోబు. ఎందుకు పేరు మార్చాడు? నీ జీవితం బాగుంది కానీ పేరు మాత్రం మోసంగా ఉంది కాబట్టి పేరు తీసేసి ఏం పేరు పెట్టాడు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా దేవుడితో పోరాడువాడు. ఎప్పుడైతే రాత్రంతా పోరాడుతూ ఉన్నాడో తెల్లవారుతుంది. తెల్లవారితే పోవాలిగా, దేవుడు పోవాలిగా. సో కాబట్టి తెల్లవారుతుంది, నన్ను విడిచిపెట్టంటే నేను విడిచిపెడతాని దేవుని యొక్క కాలు గట్టిగా పట్టుకొని అట్టనే పట్టుకున్నాడు. అయ్యా విడు, తెల్లారుతుంది, నేను వెళ్ళాలి అంటే, నో 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 నో, నువ్వు నన్ను ఆశ్రదించి తప్ప నేను విడవను. అలా విడవకినప్పటికీ ఒక గూటి మీద వేసాడు. ఇప్పుడు కూడా కొంచెం కుట్టుకుంటూ నడుస్తానని యాకోబు. సో నన్ను ఆశ్రదించి తప్ప నేను నిన్ను విడవను అంటాడు. అప్పుడు పేరు అడిగితే యాకోబును ఇశ్రాయేలుగా మారుస్తాడు. నువ్వు దేవునితోనూ నరునితోనూ నువ్వు పోరాడావు కాబట్టి నీ పేరు ఇశ్రాయేలు. జ్ఞాపకం వచ్చిందా? యాకోబు తల్లి గర్భంలో పెనుగులాడేను ఉందా? ఎస్, ఇక్కడ దేవునితో కూడా పెనుగులాడుతూ ఉన్నాడు. అక్కడ మనుషులతో పెనుగులాడి గెలిచాడు, దేవుడితో పెనుగులాడి గెలిచాడు. సో జాగ్రత్త గ్రహించండి, ఎప్పుడైతే ఈ అనుభవం ఆయన పొందుకున్నాడో, దేవుడితో మాట్లాడాడో, దేవుడు అప్పుడు అతను ఇశ్రాయేలుగా దీవించాడు. సో అప్పుడు అతను తన అన్నను కలుసుకొని ఎస్ సెయోరుకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాడు. కానీ అప్పుడే వారికి చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పశువులు, ఆవుల యొక్క చిన్న పిల్లలు ఉన్నారు. ఒక్క రోజంతా ప్రయాణం ఉంది కాబట్టి మేము రావాలనుకో టైం పడుతుంది అన్న, మీరు వెళ్ళండి అంటే అన్న ఏమో వెళ్ళాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఒక రోజు ఎందుకో అక్కడనే సుక్కోతుకు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత 12 మంది పిల్లలు ఎవరికి? యాకోబుకు. చూశారా? యాకోబుకు ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఆ 12 మందితో సుక్కోతులు అక్కడ ఉన్నప్పుడు చక్కగా ఉండాలిగా. సో ఆ దీనా ఒకే ఒక కూతురు బయటకు వెళ్ళి చూస్తే అక్కడ వేరే చూద్దాం. ఈ శకము తన కారణం ఏంటంటే, సో ఇష్టపడి ఆమెను వెళ్ళి ఇలా చెరిపినప్పుడు పాడు చేసినప్పుడు మరలా వాళ్ళు కలిసి ఇట్లా జరిగింది కాబట్టి పెళ్లి చేసేద్దామని చెప్పేసి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కుమారులు సిమియోను, లేవి. ఈ సిమియోను, లేవి ఏం చేశారంటే, మా చెల్లె నువ్వు పాడు చేస్తావా, మీ అంత చూస్తామని చెప్పేసి వాళ్ళు యాకోబు తెలియకుండా పొద్దున్నేసి వారిని హతం చేసి చంపేసి వచ్చారు. అసలు యాకోబు తెలియలేదు. అప్పుడు యాకోబు అంటున్నాడు ఇక్కడ, ఎంత పని చేశారు రా అని చెప్పి. అప్పుడు యాకోబు సిమియోను, లేవిని చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలో పెరిజీలలోనూ అసహ్యునిగా చేసి తిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపులుగా వచ్చి నన్ను చంపుదురు. నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు వేషయ ఎడల జరిగినట్టు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అనిరి. సో వాళ్ళ తండ్రి బాధపడుతున్నారు. సో జరిగింది వాళ్ళు బియ్యంకులు మారారు. ఆల్రెడీ మారిన తర్వాత చక్కగా ఉంటే బాగుండేది. కానీ ఈ తండ్రికి తెలియకుండా, ఎవరికి తెలియకుండా మళ్ళీ వీరిని చంపడం జరిగినప్పుడు మళ్ళా తండ్రి యాకోబు తెలిసి, ఎంత పని చేశారా, నా జనాంగం తక్కువ మంది, వారు నన్ను చంపుతారేమో, మా కుటుంబాలు చంపుతారేమో, ఎందుకు ఈ పని చేశారు అని చెప్పేసి బాధపడుచు ఉన్నాడు. అప్పుడు మరలా దేవుడు 35లో దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బెతేలుకు వెళ్ళు, అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారిని, తన యొద్ద ఉన్న వారందరినీ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బెతేలుకు వెళుదాము. నా శ్రమ దినమును నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడయ్యుని నా దేవుడికి బలిపీఠం అక్కడ కట్టెదరని చెప్పాను. వారు తమ యొద్దకు అన్య దేవతల అన్నిటిని తమ చెవులలో నున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు శెకెము దగ్గరున్న
మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. చూసారా, ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో యాకోబు చాలా బాధపడ్డారు. యాకోబు యొక్క భార్య అన్ని దేవతలు తీసుకువస్తూ ఉన్నారు. సో వాటన్నిటిని పడేసి వారి చెవుల్లో ఉన్న అవన్నీ బంగారం తీసేసి, సో ఇవి ఉండడం ద్వారా మేము దేవునికి దూరం కాకూడదు, దేవుని మీద మక్కువ రాదేమని చెప్పేసి వాటన్నిటిని మస్తకం కింద దాచిపెట్టి, సో అక్కడ నుంచి వాళ్ళు విడుచుండగా దేవుని భయము చుట్టూన్న వారికి కలిగెను. అనగా దేవుని కాపుదల వారికి ఉంది. వారు క్షేమంగా వెళ్ళారు. సో అద్భుతంగా అదే యాకోబులో నుంచి 1500 సంవత్సరాల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడండి. చూశారా, యేసుక్రీస్తు లోకంలో రావడానికి యాకోబు ఎంపిక చేయబడ్డాడు. ఈరోజు దేవునికి యథార్థవంతులు కావాలి, వంచకులు కాదు, నమ్మకస్తులు కావాలి, అంటే ఓపిక కలిగిన వారు కావాలి, నమ్మకంగా దేవుని పని చేసేవారు కావాలి, ప్రార్థన చేసేవారు కావాలి, పరిచయం చేసేవారు కావాలి. అలాంటి వాళ్ళని దేవుడు ఎంపిక చేశాడు. ఈరోజు నువ్వు లోకంలో నుంచి ఈరోజు ఈ యొక్క దేవుని శరీరం అనే మందిరంలో వచ్చావంటే నీ ప్రణాళిక ఇదే. నువ్వు దేవుని కొరకు దేవుని యొక్క అద్భుత ప్రణాళిక నీ ద్వారా నెరవేర్చడానికి దేవుడు నిన్నో నన్నో ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని మరవకుండా ఆ దేవాది దేవుడు నీ పట్ల, సహోదరు నీ పట్ల ఆయన ఉన్నతమైన పిలుపు ఉంది, ఆయన ఉన్నతమైన ఆ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నీ ద్వారా జరిగించాలి అని చెప్పేసి అనేక మంది మధ్యలో ఉన్నా, స్నేహితులు ఉన్నా, అనేక మందిని చుట్టూ ఉన్నా నిన్నే ఆయన ఎన్నుకున్నాడంటే నీ ద్వారా సత్యము, ఆ దేవుడు నిజము, ఆయన ఇచ్చే అద్భుతమైన నిత్య జీవము, ఆయన ఇచ్చే రక్షణ ప్రతి ఒక్కరిని ద్వారా కనుపరచాలని నిన్ను నన్ను ఆయన ఎంపిక చేసుకొని నడిపిస్తున్నాడో అందులో సందేహము లేదు. కాబట్టి యాకోబు ఎలా పరిశుద్ధంగా జీవించాడో, ఏ విధంగా తాను కలిగిన దాంట్లో నమ్మకంగా దేవునిచ్చే విషయంలో ఉన్నాడో, ఈరోజు మేము కూడా చక్కని ఈ 3 అనుభవాలు మేము కలిగి ఉండాలి. దేవుని యొక్క పరలోక సంబంధమైన అనుభవం కలిగి ఉండాలి, ఈ లోక సంబంధమైన అనుభవం కలిగి ఉండాలి, దేవునితో మనుషులతో ప్రార్థన అనే పోరాటము మనం కలిగి ఉండాలి. హల్లెలూయా! ప్రార్థన అనే పోరాటం ఉండాలి. ఈరోజు ప్రార్థన అంటే దగ్గర ఉన్న వాళ్ళు రాలేకపోతున్నారు. ఎంత విచిత్రం! అంతా వింటారు, ప్రార్థన అంటే మందికి రాలేకపోతున్నారు. ఏదో సమస్య అంటున్నారు, ఏదో ఇబ్బంది అంటున్నారు, రాలేకపోతున్నారు. అమ్మా, నీకు ఎలా దేవుడు న్యాయం చేస్తాడమ్మా చెప్పండి? ఎందుకు బలహీనతలు, ఎందుకు కష్టాలు, ఎందుకు సమస్యలు? కష్టపడ్డా కాస్త డబ్బు కావచ్చు, నీ బలం కావచ్చు, అనవసరంగా ఓడిపోతుంది కదా. కష్టపడుతున్నావు, పరాయిసముగా మిగులుతుంది కదా. దేవునికి వచ్చేది దేవునికి వస్తేనా అది దేవుడు సంతోషించి నువ్వు దీవించబడేదని. కానీ చూడండి, మనం ఏది చేసినా వచ్చినట్టే వస్తుంది, కానీ మరలా అది రెక్కలచి పోతుంది. కారణం ఏంటి తెలుసా? ఎక్కడో మేము పొరపాటు చేస్తున్నాం. ఏశావు తిరిగినట్టు తిరుగుతలేవు. కాబట్టి చేయాల్సింది, ఏశావు బ్రతికాడు కదా. ఏశావు ఏమైనా వేరే దేవుని మొక్కున్నాడా? ఏశావు ఎలా ఉన్నాడు, యాకోబు ఎలా ఉన్నాడు? ఈరోజు నమ్ముకొని కూడా ఈరోజు పరిచయుల్లా, శాస్త్రుల్లా వస్తున్నాం, వింటున్నాం, పోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఎలాంటి వాడవైనా సరే, ఎలాంటి వంకర బుద్ధి అయినా, టొంకర బుద్ధి అయినా, వ్యభిచారివైనా, దొంగవైనా, దోచుకురువైనా, ఒకవేళ నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ఇక్కడి నుంచైనా బ్రతికిన కొంతకాలము నా యేసయ్య కొరకు బ్రతుకుతా అని దేవుని దగ్గర వచ్చినట్లయితే మరలా అట్టి వారిని దేవుడు మరలా వాడుకుంటాడు. అది యేసుక్రీస్తు ఇచ్చిన ఆ ప్రమోషన్, యేసుక్రీస్తు ఇచ్చిన ఉచితమైన రక్షణ. అదే హల్లెలూయా! ఆ రక్షణ కొనడానికి డబ్బులు పెడతలా, ఉచితముగా ఆయన రక్షణ ఇస్తున్నాడు. అంటే ఆయన సంఘంలో అనే శరీరంలో నువ్వు అమర్చడానికి దేవుడు ఒప్పుకున్నాడండి, ఉచితముగా. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం! కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి. ఈరోజు మనం ఖచ్చితంగా ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుని మాటలు వినడానికి ఎందుకో మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. అంతేకాదండి, మందిరాన్ని అనుభవించడానికి నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ నిర్లక్ష్యం వల్ల మనము కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం.
మనము కొన్ని ఆటంకాలు, సమస్యలు వస్తే, కష్టాలు వస్తే, ఇబ్బందులు వస్తే చాలా మంది దేవుని దగ్గర వెళ్ళారు. కానీ ఈరోజు జ్వరాలు వస్తే, సమస్యలు వస్తే, ఏదో ఒక గొడవలాడితే దేవుని మందర రాకుండా దూరం వెళ్తున్నారు. అర్థమవుతుందా? బంధువులు వచ్చారని, పని ఉందని, తర్వాత ఏదో సమస్య ఉందని, జ్వరం వచ్చి పడి ఉన్నాను, వాళ్ళందరూ ఏమో దూరం అవుతున్నారు. కానీ బైబిల్లో సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చినట్టున్నది. ఎంత డిఫరెంట్ అండి. వద్దు, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ యాకోబు చరిత్ర ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చే చరిత్ర దాగి ఉందండి. అర్థమవుతుందా? యాకోబు జీవిత చరిత్రలో 1700 సంవత్సరాలు మరలా రాబోయే ఆ యేసుక్రీస్తు చరిత్ర ఇతనిలో దాగి ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు వింటున్న ఈ మాటలు నీవు యాకోబులా మారు మనసు పొందుకున్నట్లయితే బ్రతికిన కొంతకాలమే నమ్మకంగా, యథార్థంగా, దేవుని యందు నమ్మకంగా ఉండి, వాక్యంలో ఎదుగుతూ, ప్రార్థన జీవితం కలిగి, పరిచర్లో బలపరుచు ముందుకు సాగినట్లయితే ఖచ్చితముగా దేవుడు రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత నీ ద్వారా దేవుడు వారిని ఎంపిక చేసుకొని నీ మన్మలు ఎస్ వాళ్ళని ఎంపిక చేసుకొని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. పేరు ఎవరిది? నీదే ఉంటుంది. యాకోబులో ఏముంది? నక్షత్రం. రేపు నీ ద్వారా అనేక నక్షత్రాలు రాబోతున్నాయేమో. నీ ద్వారా నీ భవిష్యత్తులో నీలో నక్షత్రాలు లేపబడుతున్నారు. మంచి దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా లేపబోతున్నారు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవునికి ఆహ్లాదకరంగా, ఇబ్బందికరంగా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాడిగా ఉండడానికి ఏమాత్రము వీలు లేదో. యాకోబును ఎంపిక చేసుకుని యాకోబును దీవించిన దేవుడు ఎంతగా దీవించాడంటే మీకు గూగుల్లో కొట్టండి లేదా యూట్యూబ్లో కొట్టండి, ఇశ్రాయేలు దేశం ఉంది ఇప్పుడు. హల్లెలూయా. ఆ రోజు మనిషిని దీవించాడు దేవుడు. ఈరోజు ఆ మనిషి దేశముగా మారా. నీ చుట్టూ వారు ఎంత బలాఢ్యులైనా, ఎంత ఉన్నత వాళ్ళైనా, నువ్వు చుట్టూ వారు ఎంత రాజులైనా, ఎలాంటి వాడైనా, నువ్వు బలహీనుడు కావచ్చు, తక్కువ మందే కావచ్చు, కానీ నీ చుట్టూ దేవుడు ఉన్నాడు. ఏ సైతాను కావచ్చు, సమస్యను కావచ్చు, శత్రువును కావచ్చు రాకుండా వారికి భయము పుట్టిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు నిజంగా ప్రేమించే వ్యక్తివి అయితే ఎందుకు మందిరానికి రావట్లా? ఎందుకు మందిరానికి ఆలస్యం అవుతున్నావు? ఎందుకు మందిరానికి వాడబడకుండా, పరిచయం చేయకుండా, సరిగ్గా వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావు? కారణం ఏంటంటే భయభక్తులు లేదు. ఏదో దేవుడు చేశాడు కాబట్టి ఇప్పుడు దూరం అయితే ఎలా అనే మొహమాటగా వస్తూ పోతున్నావే తప్ప నేను దేవుని కొరకు ఎలా ఉపయోగపడుతున్నావు ఎప్పుడైనా ఆలోచించావా? నేను దేవుని కార్యక్రమం ఎప్పుడైనా నేను చేశానా? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రభు పేరట అందరికీ షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుని మాటలను పంచండి. దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.